సుపరిపాలనే ప్రధాన అంశంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పాలనలో జవాబుదారీతనం, మేనిఫెస్టో అమలుపై ప్రతి ఏడాది నివేదిక విడుదల చేస్తామని పేర్కొంది. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సితో పాటు వయోజనులకు ఆర్టీసీ ఛార్జీల్లో 50% రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 35 అంశాలతో కూడిన 112 పుటల ప్రజా ప్రణాళిక విడుదల చేసింది. సమాచార హక్కు చట్టం అమలుతో పాటు ప్రభుత్వ జీవోలు దాపరికం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంచి సుపరిపాలన అందిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. 2 లక్షల మేర వ్యవసాయ రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. 17 రకాల పంటలకు గిట్టుబాటు ధర కోసం 5,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇవ్వనున్నారు. 20,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ల కింద వివిధ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు 5 లక్షలకు వర్తింపు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత స్థలం ఉంటే కొత్త ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఎస్టీ ఎస్సీలకు 6 లక్షలు, ఇందిరమ్మ ఇళ్ల పాత బకాయిలు వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అర్హులైన ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఎస్సీ ఎస్టీలకు ఉప ప్రణాళికల ఏర్పాటు అమలుకు కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని నియమిస్తామని వివరించింది. అన్ని రంగాల్లోని కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఈబీసీ సంక్షేమ శాఖతో పాటు ఒక్కో కులానికి ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం కోసం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తామని, కొత్త పీఆర్సీ ఈ ఏడాది జులై నుంచి ప్రయోజనం పొందేలా అమలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంచుతామని వివరించింది. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణకు తిరిగి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం 12 డిసెంబర్కి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం ఈ మేనిఫెస్టో మీద ఒక ఇంప్లిమెంటేషన్ రిపోర్ట్ పబ్లిక్ కి రిలీజ్ చేస్తాము. అదే విధంగా ప్రతి కొత్త జిల్లాలో ఒక సిటిజన్స్ కమిటీ ఏర్పాటు చేస్తాం. మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ పై ఒక సోషల్ ఆడిట్ అండ్ రివ్యూ చేయడం జరుగుతుంది. ఉట్టిగానే కేసీఆర్ లాగా తెలంగాణ ప్రజలతో పరాశకం చేసినట్టు మనం 2000 అంటే 2016 అనడం, మేము 3000 అంటే 3016 అనడం. ఎందుకంటే ఆయనకు అంతా ఒక జోక్ అది. ఆయన ఎందుకంటే నాన్ సీరియస్, ఆయన ఏ మాట నిలబెట్టుకోడు కాబట్టి ఇట్లా ఏదో అంటాడు. వీఆర్ కమిటెడ్. గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలిపింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధికి ప్రతి ఏటా 500 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని, గల్ఫ్లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొంది. పోలీసులకు వారాంతపు సెలవు ఖచ్చితంగా అమలు చేస్తామని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, షీ టీమ్స్ మరింత పటిష్టపరిచి గ్రామాలకు, ఇతర పట్టణాలకు విస్తరింపచేస్తామని తెలిపింది.